ప్రభునందు ప్రియమైనటువంటి మా సహోదరులారా సహోదరులారా, ఈ ఉదయకాలము ప్రభుదినము, పరిశుద్ధ దినము, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయించి మరణమాన్ని ముల్లెక్కడా, సమాధిని విజయం ఎక్కడా అని మరణముపై సమాధిపై సవాలు విసిరినటువంటి దినమున మీ అందరికి కూడా శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. అవును ప్రియులారా, పూర్వము మన పితరులు తమ పాపములను పోగొట్టుకున్న నిమిత్తమై దేవాది దేవునికి 5 రకములైనటువంటి బలులు అర్పించువారు. దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్య బలి అని 5 రకములైనటువంటి బలులు వారి యొక్క గొర్రె పిల్లలను, మేక పిల్లలను, మరి పావురపు పిల్లలను, ఆయా పక్షులను దేవునికి బలిగా అర్పించి తమ పాపములను కడుక్కునేవారు. వాటిలో మరి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి పండుగ వారు చేసుకునేవారు. అది పాప పరిహారార్థ బలి అర్పించు సమయం. 2 మేకలను తీసుకొని ఒక దాని మీద విడిచిపెట్టు అనే చీటీ పడినప్పుడు దానిని అరణ్యములో వదిలిపెట్టుటకు సిద్ధపడేవారు. ఏదైతే ఇది యెహోవా కొరకు అర్పితము అని చెప్పబడి చీటి పడినట్లయితే ఆ యొక్క మేకను బలిగా అర్పించి వాటి రక్తమును విడిచిపెట్టు అనేటటువంటి జంతువుపై ప్రోక్షించి ప్రధాన యాజకుడు తన యొక్క చేతులను విడిచిపెట్టు అనేటటువంటి ఆ జంతువు మీద లేక ఆ మేక పోతు మీద ఆ యొక్క 2 చేతులుంచి ఇశ్రాయేలు యొక్క పాపములను ఇది భరించును అని చెప్పి దాని మీద మోపి యవనస్తులను పిలిచి దానిని అరణ్యంలోనికి తోలివేసేవారు. అది అరణ్యంలో తమ యొక్క పాపములను తీసుకొని వెళ్ళిపోయేది. అట్లు వారి పాపములు పరిహరించబడినవని వారు తలంచేవారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపములను అరణ్యంలోనికి కాదు కానీ సముద్ర అగాధములో ముంచివేసెను. తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరము దూరపరచెను. మరెన్నడూ మనకు జ్ఞాపకం రాకుండా వాటిని తన చేవ్రాతతో రాసినటువంటి ఆ యొక్క పాపములను ఆయన రక్తములో కడిగి వేసెను. ఎంత గొప్ప ధన్యులు మనము! ఆయన రక్తమే అనగా యేసుక్రీస్తు వారి రక్తమే మన పాపములను కడిగాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనుని. ఎప్పుడు ఆయన రక్తం మనల్ని కడుగును, మన పాపములను మనం ఒప్పుకునేలా యేసుప్రభువు వారు నమ్మదైన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములంటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఇట్లు ప్రాయచిత్తము చేశాను. ఇట్టి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించితివా? నీ పాపములు క్షమించబడినవా? ఇదిగో లోక పాపమును మోసుకొని పో, దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడిన ఆ యేసుక్రీస్తు వారి మీద నీ పాపమును మోపితివా? నీవు ధన్యుడవు, ధన్యురాలు. లేని పక్షముగా నేడే ఈ ప్రభు దినమున నీ మోకరిల్లి నీకు బదులుగా మరణించిన దేవ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి నీ పాపములు కడుక్కొని నీతిమంతుడుగా నీతిమంతురాలు కమ్మని యేసు నామమున మనవి చేస్తున్నాను. యేసు ప్రభువే పరలోకమునకు మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప మరెవరను ఎవరి ద్వారాలను ఆ నిత్య జీవములో చేరుట, ఆ మోక్షములో పరలోకములో చేరుట అసాధ్యము. నేడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీటి వారను రక్షణ పొందుదురు. రక్షించబడిన మనము ఆత్మతో సత్యముతో ఈ ఉదయకాలము ప్రభు సన్నిధికి వెళ్ళి మనం ఆయనను ఆరాధించుదుము గాక. దేవుడు మన పక్షముగా ఈ వాగ్దానము నెరవేర్చినందుకు కృతజ్ఞులమై ఆయన మహిమపరచుదుము గాక. ఆమేన్.